ఫ్రెండ్స్ అప్డేటు ప్లస్ నామినేషన్ల గురించి కాదు కానీ ఓటింగ్ ఎట్లుందో చూద్దాం. నామినేషన్ రివ్యూ అనేది నెక్స్ట్ వీడియోలో పెట్టుకుందాం. నామినేషన్ అయితే బేపచ్చమని మాట్లాడేసుకున్నారు, కొట్లాడుకున్నంత స్థితికి వచ్చేసారు. చాలా ఇదిగా జరిగింది. శ్రీజ వచ్చి మరీ పొలాలు పెట్టి రెచ్చగొట్టినట్టు అయిపోయింది. వాళ్ళని మొత్తం ఎటు తిరిగి వచ్చినా ఎవరు నామినేట్ చేసినా చివరికి వచ్చి తనుజ దగ్గరికి వచ్చి ఆగుతుంది. అదేందనేది నెక్స్ట్ వీడియోలో రివ్యూలో మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఓటింగ్ చూద్దాం. ఎవరెవరు ఏ స్థానాలు ఉన్నారు, ఎవరికి ఏ విధంగా ఓటింగ్ పడుతుంది, వాళ్ళ రీజన్ కరెక్టేనా అనేది చూద్దాం. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే ఎక్స్ కంటెస్టెంట్స్ లోపలికి వచ్చిన తర్వాత ఇద్దరు ఉంచుతారని చెప్పుకున్నాం, ఇద్దరం కానీ ఒకళ్ళం కానీ. శ్రీజాకి భరణిని ఇద్దరు నుంచి గేమ్స్ పెట్టారంట. అంటే శ్రీజాని గేమ్స్ ద్వారా బయటికి పంపారు కాబట్టి ఓటింగ్ ద్వారా కాకుండా అది బాగానే పంపించారు శ్రీజాని, అదైతే ఒప్పుకోవాల్సింది. బయట అందరూ శ్రీజాని తీసుకోవాలంటున్నారు కదా, భరణి గారు తీసుకోవాలంటున్నారు, అందుకని వీళ్ళిద్దరి నుంచి గేమ్ పెట్టారంట. ఆ గేమ్ సంబంధించి చాలా ఫిజికల్. ఫస్ట్ అయితే మామూలుగా మౌక్ ఇంటర్వ్యూలాగా పెట్టారంట, ఎలా ఉండాలని పెడితే ఓకే అయింది. నెక్స్ట్ ఫిజికల్ ఆ గేమ్ పెడితే శ్రీజాకేమో గౌరవ్ డెమాన్, భరణి బ్యాచ్లోనేమో ఇమ్ము నిఖిల్ ఆడారంట. ఆడే టైంలో ఇమ్మాన్లకి కాలుకు దెబ్బ తగిలిందంట, ఆడలేని పక్క వెళ్ళిపోతే మళ్ళీ రాము వచ్చి ఆడాడంట. తర్వాత డెమాన్కి గౌరవ్ కూడా చిన్న చిన్న దెబ్బలు బాగానే తగిలినాయంట. లాస్ట్ వచ్చి స్విమ్మింగ్ పూల్ పడే టైంలో భరణి గారికి అయితే చాలా పెద్ద ఇంజరీ అయిందంట, ఫ్రాక్చర్ అయిందంట. మరి దానివల్ల అక్కడ డాక్టర్ కూడా పనికి రాకపోతే హాస్పిటల్కి ఎత్తేసారంట. పాప బిగ్ బాస్లోకి రావడం అవసరం, పాపం చాలా హ్యాపీగా వచ్చాడు కానీ మళ్ళీ దెబ్బలతో వెళ్ళారు. వాళ్ళ ఫ్యామిలీకి బాధ, ఇవన్నీ అవసరం. భరణి గారు కమ్మ హ్యాపీగా ఇంట్లో ఉండక భరణి గారు తొందరగా కోరుకోవాలని ప్రార్థన చేద్దాం మనం. ఎందుకంటే ఇంజ్యూరీ అంటే ఏదైనా ఫ్రాక్చర్ అయితే అది అతకడానికి కానీ ఎముకైనా ఏదైనా కానీ అతకడానికి కానీ చాలా టైం పడుతుంది. ఆ టైంలో పాపం వాడి చాలా బాధలు అనిపించాల్సి ఉంటుంది. అది కొంచెం తొందరగా కోలుకొని ఫ్యామిలీకి కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళు బాధపడుతూ ఉంటారు. తొందరగా కోరుకుందాం మనం. ఉదయం ఉండటానికే వచ్చాడు పాపం, కానీ ఇది అయిపోయింది, టైం బ్యాడ్. నిన్న భరణి గారు వచ్చి వెళ్ళిన తర్వాత దివ్య ఏం ఏడుస్తుందో బాబా లైవ్లో. అసలు ఎందుకు ఏడుస్తుంది, ఎందుకు నామినేషన్ అయిపోయినాక వెళ్ళిపోయాడు భరణి గారు. లైవ్లో ఒకటే ఏడుస్తుంది దివ్య. ఎందుకు ఏడుస్తుందని ఎవరికి అర్థం కావట్లేదు. సాయి వచ్చి మాధురి తనుజ కూర్చుంటే అడిగాడు, ఎందుకు దివ్య అట్లా ఏడుస్తుంది వంటగదిలో అంటే, నాన్న వచ్చి సరే మాట్లాడకుండా వెళ్ళాడంటే తనుజతో కూడా మాట్లాడకుండా వెళ్ళాడు, అందుకనే ఏడుస్తుంది. అంటే ఏడవడం అవసరమా? ఏందో ఇంట్లో చుట్టాలా ఏమన్నా? అది గేమ్ లాగా ఆడకుండా పలకెళ్ళలేదు, అన్నం పెట్టలేదు, చూడలేదు, ఏంది ఇది? ఆ ఏడిపే ఇదేనట్టుంది పాపం భరణి గారికి. ఏడుస్తా ఉంది. తనుజతో కూడా మాట్లాడలేదు, మామూలుగా వెళ్ళగానే పలకరించుకుని అంతవరకే. ఏదో తనుజతో మాట్లాడి దివ్యతో మాట్లాడకపోతే అనుకోవచ్చు కదా. పాపం భరణి గారు కోలుకోవాలని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశించండి మనస్ఫూర్తిగా. నెక్స్ట్ మన ఓటింగ్లోకి వద్దాం. ఫస్ట్ అయితే తనుజనే ఉంది, ఎవరు నా ప్లేస్ని రీప్లేస్ చేయలేరంటుంది. ఎవరు వచ్చినా కానీ ఎంతమంది ఉన్నా కానీ ఎప్పుడు నామినేషన్కి వచ్చినా తనుజనే ఫస్ట్ ఉంటుంది. కానీ ఇమ్మానులు కూడా వస్తే ఇద్దరికి ఓటింగ్ ఎట్టుండేది మనకు తెలుస్తుంది, కానీ ఇమ్మానులు రాలేదు కాబట్టి తనుజ అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ పేజ్ వచ్చేటప్పటికి కళ్యాణ్ అన్నాడు. ఈ కళ్యాణ్కి ఈ కామనర్స్ అందరూ వచ్చి కూడా నామినేషన్ రూపంలో చాలా ఇన్పుట్స్ ఇచ్చారు. ప్రతి ఒక్కళ్ళు డెమోని పక్కన పెట్టేశారు, కళ్యాణ్కి ఇచ్చారు. శ్రీజ కానీ, మర్యాద మనిషి కానీ, నెక్స్ట్ ఫ్లోర్, వీళ్ళందరూ కూడా చాలా ఇన్పుట్స్ ఇచ్చారు. చాలా ఇంకా అది మార్చుకొని కనుక ముందుకెళ్తే కళ్యాణ్ బాగుంటుంది. మరి ఇన్పుట్స్ తీసుకుంటా లేదు కానీ, అంటే కామనర్స్గా కళ్యాణ్ గెలవాలని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి ఆ కామనర్స్ దాంట్లో ఈ ఓటింగ్ అంతా కూడా వాళ్ళ ఓటింగ్ అంతా కూడా కళ్యాణ్ పడుతున్నట్టుంది. లేకపోతే అందరు చెప్పేది ఏంది, ఆ పులిహోరలు వదిలేమనే కదా, వదులుతున్నాడు, వదలలేదు కదా. అన్నీ సేఫ్ గేమ్లు ఆడుకుంటూ సేఫ్ రీజన్లు చెప్పుకుంటూ తొక్కల రీజన్లు ఫస్ట్ మొదటి నుంచి ఇప్పటి వరకు అన్నీ సిల్లీ రీజన్లే కళ్యాణ్ చెప్పేది. ఒక్కటి కూడా గట్టి రీజన్ ఏదీ లేదు ఎవరు నామినేట్ చేసినా కానీ. అదేనంటే ఫేక్ ఆట ఆడుతూ అంటాడు. దీన్ని బట్టి అక్కడ ఓటింగ్ ఆడియన్స్ ఎంత మాత్రం గెస్ చేస్తుందో తెలియదు కానీ కామనర్ అనే పాయింట్ తోటి కళ్యాణ్కి ఓటింగ్ అయితే పడుతుంది. తనుజ తర్వాత కళ్యాణే సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. థర్డ్ ప్లేస్లో సంజన ఉంది. ఎందుకంటే కంటెంట్ అంటే నేనంతా మాటలు లేవు కాబట్టి ఏదో గిన్నెలు తీసుకుని గొడవ చేస్తుంది, అయినా కానీ ఓటింగ్ పడతాను థర్డ్ ప్లేస్లో. థర్డ్ ప్లేస్ రాము ఉన్నాడు. రాము నేను చెప్పింది ఏమన్నా బాగుందా అసలు? అదేమన్నా ఇదిగా ఉందా? ఏమన్నా రీజన్ బాగుందా? పాపం గౌరవ్ అదిరిపోయాడు. ఎందుకంటే బాల్ పట్టుకొని ఇచ్చే నామినేషన్ టైంలో రాము నామినేట్ చేస్తాడు, గౌరవ్ ఊరుకోడు. ఆ రాము నామినేట్ చేస్తే నేను ఎవరో బాల్ అన్నాడు. అంత ఫ్రెండ్లీగా ఉన్నాడు, తెలుగు నేర్పించుకుంటా, ఇద్దరు పని చేసుకుంటా. అంత దగ్గరైన రాము నిన్న రెడ్ టీం నుంచి కూడా బ్లూ టీంలోకి నిఖిల్ గౌరవ్ కోసం వెళ్ళిన
రాము ఎప్పుడైతే నిఖిల్తో చేరాడో రాముని దూరం గౌరవం దూరం పెడుతున్నాడు. గౌరవం సిల్లీ రీజన్ అది. ఏంది కెప్టెన్ గుండంట లేడీస్ గొడవలోకి వెళ్ళన్నాడంట, సుమన్ అన్నాడుగా చూసుకుంటాడు అన్నాడంట. ఆ ఒక పాయింట్ రీజన్ చెప్పాడు, ఒక పెద్ద రీజనా. అయితే రాముకి ఎందుకు ఓటింగ్ పడుతుందంటే తనుజ రాము వస్తే లేచి వెళ్ళిపోయిందిగా, సింపతితో రాముకు ఓటింగ్ పడుతుంది. నెక్స్ట్ రీతు ఉందబ్బా. ఈ రీతు నిన్నైతే మాధురి డి అంటే డి మాధురితోటి రీతు మామూలుగా లేదు. ఎవరు నామినేట్ చేసినా మాట్లాడలేదు. కానీ మాధురి దగ్గరకు వచ్చేటప్పటికి నువ్వు ఒకటంటే నేను రెండు అన్నట్టు ఇద్దరు ఇచ్చి పడేసుకున్నారు. ఏమనుకుంటున్నారు ఏందో వాళ్ళకి అర్థం కావట్లేదు. నువ్వు బాండింగ్లు పెట్టుకున్నావు అంటే నువ్వు బాండింగ్లు పెట్టు, నేను హెల్దీ బాండింగ్లు పెట్టుకున్నా, నువ్వు అన్హెల్దీ బాండింగ్లు పెట్టుకున్నారు. వీటి గురించి వీళ్ళే మాట్లాడుకోరబ్బా, అవి మనం వింటాం. నెక్స్ట్ 6th ప్లేస్ వచ్చేటప్పటికి డెమాన్ ఉన్నాడు. డెమాన్ నిన్న గొడవ అంతా కూడా డెమాన్గా ఉండే. మరి ఒక్క మాటలు వేసి అది కాదని ఒక మాట మాట్లాడేంది. రీతు మాదిరి గొడవ కానీ ఫ్లోరా వచ్చి ఇది చేయడం కానీ ఫ్లోరా వచ్చి చెప్పే రీజన్ రీతు డెమాన్ కానీ అవన్నీ డెమాన్ కోసమే. డెమాన్లు వేసి అది కాదు ఇదని ఒక మాట మాట్లాడే సైలెంట్గా కూర్చుంటాడేంది. నాకెందుకు రాడు కొట్టుకుంటున్నారు అనుకున్నాడేమో. అదంతా డెమాన్ గురించి ఆ గొడవ అంతా కూడా. డెమాన్ అయితే 6th ప్లేస్లో ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్య గొడవ మానసికంగా ఏం ఇబ్బంది పెడుతున్నాడు డెమాన్ రీతు. లైవ్లో అయితే ఇరిటేషన్ కలుగుతుంది. కానీ కావాలని చేస్తున్నారా, కావాలని కంటెంట్ కోసం గొడవ పెట్టుకుంటున్నారా? మళ్ళీ పాయింట్ ప్రతిసారి గొడవలు అదే పాయింట్. ఇదైతే వాడు నిజంగా గొడవ పడుతున్నట్లేదు, కంటెంట్ కోసం గొడవ పడుతున్నట్టుంది, స్క్రీన్ స్పేస్ కోసం గొడవ పడుతున్నట్టుంది ఇద్దరు కూడా. మరీ రీతు ఎక్కువ చేస్తుంది. రీతు స్క్రీన్ స్పేస్ ఉండటానికి, జనంలో కనపడటానికి ఏడవటం, కండీలు రాని ఏడుపు, ఇదంతా కూడా రీతు కావాలనే కంటెంట్ కోసం చేసింది. అది అంతేదాన్ని వాళ్ళిద్దరి మధ్య గొడవ కాదు, ఇరిటేషన్ కలిగించే గొడవ చేసింది, కంటెంట్ క్రియేట్ చేసింది. నెక్స్ట్ 7th పొజిషన్లో గౌరవ్ ఉన్నాడు. గౌరవ్ మాటలు రాపోయినా గేమ్ బాగా ఆడతాడు. ఆడ కెప్టెన్లో కూడా సుమన్ అన్నాడు. ఎందుకన్నాడంటే తెలుగు సరిగ్గా రాదు, మాట్లాడలేడు, వాడు గొడవలు ఏం చెప్తాడు, అందుకని పెద్దోడు కదా సుమన్ ఉన్నాడులే అన్నాడు. దాని తప్పేం లేదు కదా, దానికి నామినేట్ చేశాడు. గౌరవ్ అయితే పాపం లైవ్లో అయిపోయినాక కూడా నేను షాక్ అయ్యాను, రాము నన్ను నామినేట్ చేసాడని ఎంత బాధపడుతున్నాడో పాపం. నెక్స్ట్ 8th పొజిషన్లో మాధురి ఉంది. మాధురిని అందరూ ఎప్పుడెప్పుడు బయటకు వద్దని ఎదురు చూస్తున్నారు. మరి నామినేషన్లోకి వచ్చేసింది. మరి ఓటింగ్ అంటే ఫస్ట్ డే కాబట్టి పూర్తిగా ఎపిసోడ్ నామినేషన్ అయినాక ఎట్లా ఉంటుందో చూడాలి. గొడవలు అయితే శ్రీజ వర్సెస్ మాధురి ఉండబోతుందా, దివ్య వర్సెస్ తనుజ అయిందంట. మరి ఇక ముందు శ్రీజ అయితే హౌస్లో పర్మనెంట్ కంటెస్టెంట్గా ఉండిపోయింది కాబట్టి మరి శ్రీజ వర్సెస్ మాధురి అవుద్దా లేదనేది మనం చూడాలి. గొడవలు అవుతాయా, గొడవలు అంటే వైల్డ్ కార్డు వచ్చిన కానీ గొడవలు అవుతూనే ఉండేలే. అవి కంటెంట్ కోసం చేసే గొడవలో ఏందో మనకు అర్థం కాదు. కంటెంట్ కోసమే, లేకపోతే వాళ్ళకి పర్సనల్ ఏం గొడవలు ఉంటాయిలే. కానీ అక్కడ హౌస్కి సంబంధించే వీళ్ళు ఉన్నారు. ఫస్ట్ తనుజ ఉంది, 2nd కళ్యాణ్ ఉన్నాడు, 3rd సంజన ఉంది, 4th రాము ఉన్నాడు, 5th రీతు ఉంది, 6th డెమాన్ ఉన్నాడు, 7th గౌరవ్, 8th మాధురి గారు ఉన్నారు. వీళ్ళు 8వ వారం నామినేషన్లో ఉన్నవాళ్ళు 8 మంది. ఓకే, మీ ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరో ఓటేసుకోండి. ఎవరికి వేస్తున్నారో కూడా చిన్న కామెంటే చేయండి. ఓకే, థ్యాంక్ యూ.